సో గైస్ మీలో ఎంతమంది ఫిష్ బిర్యానీ తిన్నారో నాకైతే తెలియదు. ఒకవేళ తినకపోతే ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే 40 మినిట్స్ వరకు మ్యారినేట్ చేసిన ఫిష్ ని అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. సో చక్కగా ఫ్రై చేసిన పీసెస్ ని ప్లేట్ లో అయితే పెట్టేసుకుందాం. తర్వాత నేనైతే ఇక్కడ ఎక్కువ మసాలాస్ అయితే వేయట్లేదు. గరం మసాలా దానితో పాటు జింజర్ గార్లిక్ ధనియాల పేస్ట్, గరం మసాలా ఎలా చేయాలో లింక్ అయితే బయోలో ఇచ్చున్నాను, చెక్ చేసేయండి. అలాగే ఇక్కడ నేను బిర్యానీ గ్రేవీ కోసం అయితే మనం పాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే తారానాస్, ఇంకా దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేసుకుందాం. సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ నేను పెద్ద ఆనియన్ అయితే ఈ విధంగా స్లైసెస్ గా కట్ చేసుకొని అవి పింక్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం బాగా మగ్గించుకోవాలి. అలాగే ఇక్కడ జింజర్ గార్లిక్ దాంతో పాటు ధనియాలు వేసిన పేస్ట్ అయితే ఒక 2 స్పూన్స్ వరకు వేసేసుకుంటున్నాను. అవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇక్కడ 4-5 మిర్చిల్ని స్లైసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 4 పెద్ద టమాటోస్ ని ప్యూరీగా చేసుకొని వేసేసుకుంటున్నాను. ప్యూరీ బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మనం మగ్గించుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ నేను పసుపును కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కారం కోసం అయితే నేను 4 టేబుల్ స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇక్కడే మనం కారం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మరి ఇంకెక్కడ అయితే వీలవ్వదు అనమాట. అది బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. సో నేను ఇక్కడ 3 పర్సన్స్ కి చేస్తున్నాను అనమాట. దాని తగ్గట్టుగా నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మాత్రం వేసుకున్నాను అనమాట. చక్కగా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాగా మనం మగ్గించుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. దాంతో పాటు ఇక్కడ నేను పుదీనా, కొత్తిమీర చాప్ చేసుకుంది వేసుకుంటున్నాను అనమాట. వన్స్ అది వేసేసుకున్న తర్వాత చక్కగా ఒకసారి గరిటతో మిక్స్ చేసేసుకోండి. సో అప్పుడైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. అలాగే మీరు మీ టేస్ట్ కి తగినట్టుగా సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలను కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే బిర్యానీ రైస్ కోసం గిన్నెలో వాటర్ పోసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టార్ అనాస్, అలాగే జాపత్రి, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, దాంతో పాటు ధనియాలు కలిపిన పేస్ట్ వేసేసుకొని పచ్చిమిర్చి, అలాగే పుదీనా, కొత్తిమీర, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్పెషల్ గరం మసాలా వేసేసుకొని నీళ్లు బాగా తెల్లిన తర్వాత 40 నిమిషాలు నానబెట్టిన బాస్మతి రైస్ కూడా వేసేసుకొని ఒక 80% బాగా అన్నం ఉడికిన తర్వాత చక్కగా మనం ప్రిపేర్ చేసుకున్న బిర్యానీ గ్రేవీలో మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకొని మసాలా వాటర్, అలాగే దాంతో పాటు పుదీనా, కొత్తిమీర, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, అలాగే దాంతో పాటు గీ కూడా వేసేసుకొని దమ్మంతా బయటకు పోకుండా ఈ విధంగా టిష్యూస్ అయితే పెట్టేసుకొని 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్, 8 మినిట్స్ లో ఫ్లేమ్, అలాగే 20 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో చూసారు కదా, మన ఫిష్ బిర్యానీ అయితే ఫైనల్లీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ వీకెండ్ కి అయితే ఈ విధంగా ట్రై చేయండి. నేనైతే హ్యాపీగా రైతాతో అయితే ట్రై చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అయిపోతూ చక్కగా ఈ వీకెండ్ కి ఫిష్ బిర్యానీని అయితే ప్లాన్ చేసేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.